హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా మీ సపోర్ట్ వలన చాలా బాగున్నాను. మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈ వీడియోలో మీషోలో నేను తీసుకున్న లిచ్చి సిల్క్ శారీస్ అండ్ సాఫ్ట్ సిల్క్ శారీ, సాటిన్ సిల్క్ శారీ కలెక్షన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లెట్స్ గో టు ద వీడియో. మరి ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో అయితే అన్ని రకాల ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ అప్ టు డేటెడ్ పోస్ట్ చేస్తూనే ఉంటాం. లేట్ చేయకుండా శారీ ఎలా వచ్చిందో చూసేద్దాము. మీషోలో నేను తీసుకున్న ఫస్ట్ బనారస్ సాఫ్ట్ సిల్క్ శారీ అండి. మంచి చిలకపచ్చ రంగు అంటారు కదా, అలాంటి మోడల్లో అలాంటి కలర్ తీసుకున్నాను. దీని ప్రైస్ చూస్తారు కదా, రిఫరెన్స్ పిక్లో చూపించినట్టుగా. నాకైతే దీని ప్రైస్ యూపీఐ పేమెంట్ చేశాక నాకు దీని ప్రైస్ 405 రూపీస్లో వచ్చేసింది. శారీ ఓపెన్ చేసి చూద్దాము. ఇందులో అయితే మనకి 2 డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చిలకపచ్చ రంగు కలర్ అన్నాను కదా, వెబ్సైట్లో ఎలా చూపించారో అదే కలర్ వచ్చిందండి. మన వీడియో కొంచెం క్లారిటీ మిస్ అయింది, సారీ. సో ఇప్పుడు శారీ ఎలా వచ్చిందో చూసేద్దాం. శారీకి అయితే కింద బిగ్ బార్డర్ వచ్చింది అండ్ పైన టెంపుల్ బార్డర్ చిన్నగా ఇచ్చారు. అండ్ ఇక్కడైతే ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ అయితే మనకి ప్యారెట్ గ్రీన్ విత్ ఈ జరీ కాంబినేషన్ రావడం అండ్ వైట్ కలర్ కాంబినేషన్ రావడం వలన మనకి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో మనకి బార్డర్ ఉంటుంది. మంచి కలర్ కాంబినేషన్ అండి, అంటే బాగా ఈజీగా ఎలివేట్ అవుతుంది. అండ్ లైట్ వెయిట్ శారీ మొత్తం కూడా మనకి ఇలా జరీ లైన్స్ కంటిన్యూస్గా ఉన్నాయి. అండ్ అలాగే మనకి బూటీస్ ఉన్నాయి కదా, బూటీస్ కూడా ఈ జరీ లైన్స్ పైన ఉన్నాయి. రివర్స్ కూడా చూడండి, శారీ పోగులు తట్టే ఛాన్స్ అయితే లేదు. కొంచెం మనకి ఇది చూడడానికి కాటన్ శారీ లుక్లో, అంటే త్వరగా మనం కట్టుకుంటే చింగులు కానీ కొంగులు కానీ త్వరగా సెట్ అవుతుంది. శారీ ఫ్యాబ్రిక్ మాత్రం మనకి ఇక్కడ బ్రోకేడ్ ఫ్యాబ్రిక్ అని మెన్షన్ చేశారు. ఇందులో 2 కలర్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఇంకొక శారీ అయితే మనకి పర్పుల్ అండ్ దానికి ఇదే క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి. మనకి పట్టు శారీ కూడా గమనించినట్టయితే మీరు చూసినప్పుడు ఇలాంటి క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లోనే పట్టు శారీస్ కూడా ఇలాంటి బార్డర్సే ఇస్తున్నారు. తక్కువ ప్రైస్లో చాలా డీసెంట్ లుక్ ఉండి అండ్ ట్రెడిషనల్గా, అంటే ఇంకా శ్రావణ మాసము ఇలాంటి పండగల టైంలో ఇలాంటి శారీస్ కట్టుకుంటే మనకి ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. మనం ఎవరింటికైనా వెళ్ళొచ్చు, ఎక్కువసేపు హ్యాండిల్ చేయొచ్చు. మనకి ఇక్కడ పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ కలర్తో వచ్చాయండి. అంటే కాంట్రాస్ట్ లుక్ ఉంటుంది. కాంట్రాస్ట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి, అంటే బ్లౌజ్ ఫ్యాబ్రిక్, బార్డరు అండ్ మనకి ఇచ్చిన బ్లౌజు, పళ్ళు ఇవన్నీ కూడా క్రీమ్ కలర్లోనే వస్తాయి. అండ్ మీషోలో తీసుకున్న లిచ్చి సిల్క్ శారీ కలెక్షన్ చూసేద్దాము. నేను ఒక్క సెల్లార్ దగ్గరే తీసుకున్నాను కాబట్టి నాకు ప్యాక్ ఆఫ్ 2 ఒక్కటే దాంట్లో వచ్చేసాయి. అసలు ఈ లిచ్చి సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది నాకైతే ఐడియా లేదండి. యాక్చువల్గా ఈ ఫ్యాబ్రిక్లో అయితే నేను ఫస్ట్ టైం ఆర్డర్ పెడుతున్నాను. నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకో కూడా మీకు చెప్తాను. ముందుగా ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ నేను పింక్ కలర్ శారీ బుక్ చేశాను. ఇందులో అయితే మనకి టోటల్ 8 డిఫరెంట్ కలర్ శారీస్ ఉన్నాయండి. అయితే నేను ఇక్కడ గులాబీ రంగు బుక్ చేశాను. కాకపోతే గులాబీ, రోజ్ గులాబీ, హైబ్రిడ్ గులాబీ ఎలా ఉంటుందో అలానే చూపించారు రిఫరెన్స్ పిక్లో. కాకపోతే ఇక్కడ నాకు కొంచెం రోజ్ కలర్ కాకుండా గులాబీ రంగే, కాకపోతే అంత చూపించినంత కాకుండా కొంచెం వేరియేషన్ వచ్చింది కలరు. అందుకొకటి డిసప్పాయింట్ అయ్యాను. ఇంకొక విషయం కూడా చెప్తాను. ఈ శారీ ఎండింగ్ ఎందుకు చూపిస్తున్నానంటే శారీకి చివర్లో చాలా స్మూత్గా వస్తేనే అలాంటివి మనకి పోగులు తట్టే ఛాన్స్ ఉండదు. అందుకే నేను చేయితో టచ్ చేసి రఫ్గా ఉంటే రఫ్గా ఉందని చెప్తాను. అండ్ మనకి 2 సైడ్ బిగ్ బార్డర్ ఇచ్చారండి. బార్డర్ బాగా ఉంది, అంటే సెల్ఫ్ కలర్ శారీ ఇష్టపడే వాళ్ళకి బెస్ట్ అవుట్ఫిట్ అని చెప్పచ్చు. మనకి శారీ కలరు, బార్డర్ కలరు అన్నీ సేమ్ టు సేమ్ ఉంటాయి. ఇక్కడ మనకి ఇది పళ్ళు అండి. నేను చూపించాను కదా ఇందాక, కలర్ చెప్పాను కదా, ఇప్పుడు మీకు కలర్ అర్థమవుతుంది అనుకుంటాను. నేను ఇక్కడ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ చూసాక మీకు ఏ కలరు వచ్చింది, మనం ఏ కలర్ బుక్ చేసామో కొంచెం క్లారిటీ వస్తుంది. ఇక్కడ మీకు కొంచెం అర్థమవుతుంది అనుకుంటా. ఈ పింక్ చూడండి, మనకు వెబ్సైట్లో పింక్ చూడండి. మెయిన్గా నేను డిసప్పాయింట్ అయింది దానికోసమే. లిచ్చి సిల్క్ ఫ్యాబ్రిక్ అంటే
చూస్తుంటే ఎలా ఉంటుందో అనుకున్నాను. నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే వెబ్సైట్లో ఎలా చూపించారంటే పట్టు లుక్ ఎలా ఉంటుందో అలా చూపించారు. కాకపోతే ఇది నార్మల్గా బనారస్ శారీస్ది జరీ శారీస్ బిలో 1000 రూపీస్ ఉంటే ఎలా ఉంటుంది శారీ అలానే వచ్చింది. దీని ప్రైస్ అయితే నాకు 800 ప్రైస్ పడింది. అకార్డింగ్ టు ద ప్రైస్ ఈ జరీ ఓకే. కొంచెం ఎల్లోయిష్ టైప్లో ఉంది శారీలో ఉన్న జరీ. పట్టు శారీస్కి ఎలా ఉంటుంది ఆ టైప్లో వస్తుంది అనిపించింది నాకు. దాని వలన నేను డిసప్పాయింట్ అయ్యాను. ఇదైతే ప్లెయిన్ క్లాత్ విత్ బార్డర్ మనకి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అండి. అండ్ మనకి కట్టు కొంగు దగ్గర అయితే లైన్స్తో 1/2 మీటర్ ఇచ్చారు. ఇంకా శారీ మొత్తం కూడా నిలువు జరీ లైన్స్తో చాలా బాగుంది. కొంచెం యంగ్స్టర్స్కి రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళకి తక్కువ ఏజ్ కనిపించాలనుకున్న వాళ్ళకి ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి. పండగలకి శుభకార్యాలకి ఇంకా పూజలకి ఇలాంటి పట్టు లుక్లో ఉన్న శారీస్ తక్కువ రేట్ ఉంది కాబట్టి ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది. మనం ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎక్కువ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు ఇలాంటి శారీస్ బాగుంటాయి. ఇంకొక లిచ్చి సిల్క్ శారీ అని చెప్పాను కదా, ప్యాక్ ఆఫ్ 2లో సెకండ్ శారీ. ఇది కూడా చూపిస్తాను. ఈ శారీ కూడా వెబ్సైట్లో ఎంత బాగా ఇచ్చారంటే సేమ్ టు సేమ్ పట్టు శారీ లాగే వస్తుందేమోనని చాలా ఎక్స్పెక్ట్ చేశా. శారీ మీషో వెబ్సైట్లో ఎలా వచ్చిందో పిక్ మీరే ఒకసారి చూడండి. ఇందులో అయితే 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. అయితే ఇక్కడ బార్డర్ చూడండి చాలా వేరియేషన్ ఉంది. అంటే మిడిల్లో కడ్డీ బార్డర్ వాళ్ళు ఇచ్చారు రిఫరెన్స్ పిక్లో, అది మిస్ అయింది. అండ్ మనకి జరీ బార్డర్ అని మెన్షన్ చేశారు. కాకపోతే ఇక్కడ జరీ కాకుండా గోల్డ్ సిల్క్ థ్రెడ్స్ అంటారు కదా అలాంటి టైప్లో వచ్చింది. కానీ శారీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్గా, పట్టు శారీస్ ఎలా వస్తుందండి సిల్క్ ఫ్యాబ్రిక్ అలా చాలా సాఫ్ట్గా ఉంది. కొంచెం వెల్వెట్ టైప్లో అనిపించింది. అంత స్మూత్గా ఉంది, చాలా లైట్ వెయిట్గా ఉంది. బార్డర్ అయితే ఇక్కడ మనకి జరీ ఓవెన్ మెన్షన్ చేశారు కానీ గోల్డ్ థ్రెడ్స్ యూజ్ చేస్తారు కదా, ఇప్పుడు సిల్వర్ బ్యాంగిల్స్ ఇలా థ్రెడ్ బ్యాంగిల్స్ యూజ్ చేస్తారు కదా అలా అనిపించింది. అది మాత్రం ఒక్కసారి చూడండి. దీని ప్రైస్ అయితే నాకు 700 చేంజ్ పడిందండి. మనకి బ్లౌజు అండ్ బార్డరు సేమ్ కలరు. సో బ్లౌజ్ మనకి ప్లెయిన్గా ఇచ్చి బార్డర్ ఇచ్చేశారు. ఈ శారీ మెయిన్గా నేను పర్చేస్ చేసింది మాత్రం ఈ కలర్ కాంట్రాస్ట్ కాంబినేషన్ చూసి చాలా యూనిక్గా అనిపించింది. వచ్చాక కూడా కలర్ కాంబినేషన్ బాగుంది. కాకపోతే ఒక బార్డర్ విషయంలోనే డిసప్పాయింట్ అయ్యాను. లిచ్చి సిల్క్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో అనుకున్నాను. లిచ్చి సిల్క్ ఫ్యాబ్రిక్ కూడా పర్చేస్ చేయొచ్చు, చాలా బాగున్నాయి. ఇంకా 2 కలర్స్ కూడా ట్రెడిషనల్ టచ్లోనే కలర్ కాంబినేషన్ ఉంది. మీషోలో తీసుకున్న 1 మోర్ సాటిన్ సిల్క్ శారీ అండి. ఎలా వచ్చిందో చూసేద్దాము. ఈ శారీ ఎలా ఉందో మీరే చూసి చెప్పండి. దానికన్నా ముందు నేను ఖచ్చితంగా చెప్పాల్సింది ఫ్యాబ్రిక్ విషయము. చాలా టూ సాఫ్ట్ ఉందండి. కిడ్స్కి మనం యూజ్ చేస్తే ఎలాంటి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ప్రిఫర్ చేస్తామో అంత సాఫ్ట్గా ఉంది. మిడిల్లో గ్రీన్ కలర్, ఇదైతే బ్లాక్ అనుకోకండి, డార్క్ బాటిల్ గ్రీన్ అంటారు కదా అలాంటి గ్రీన్ కలర్ శారీ ఇదైతే. మనకి ఇక్కడ ఆర్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్తో బ్లౌజ్ పీస్ ఇచ్చారు, సాటిన్ సిల్క్ ఫ్యాబ్రిక్తో శారీ ఇచ్చారు. చాలా హెవీగా ఉంది వెయిట్. ఎందుకో మీకు అర్థమైపోయింది అనుకుంటాను. బార్డర్ ఉంది కదా, బార్డర్ 2 సైడ్స్ కూడా ఎక్కువ జరీ ఇచ్చారు. మిడిల్లో ఈ గోల్డ్ బార్డర్స్ ఉన్నాయి కదా, అంటే లీఫ్ ఇచ్చారు కదా, లీఫ్ విత్ తీగలు అంటే ఆకులతోటి, అది చాలా హైలైట్ అయిపోయింది. మనకి ఎడ్జ్ ఫినిషింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది. అండ్ టసిల్స్ అయితే చాలా హెవీగా ఇచ్చారు. ఇంకా పళ్ళు చూస్తే వావ్ అనిపించింది, చాలా హెవీగా ఇచ్చారు. పట్టు లుక్లో ఉందండి ఈ శారీ అయితే. నేను మీకు రివర్స్ చేసి చూపిస్తున్నాను. పోగులు అయితే తట్టే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఎక్కువగా జరీ ఇచ్చారు. పోగులు తట్టన మేము సెట్ చేసుకుంటాము అనుకున్న వాళ్ళు తీసుకోండి. శారీ మాత్రం చాలా హెవీ లుక్ ఉంది. పట్టు శారీకి ఏమాత్రం తగ్గకుండా రిసెప్షన్స్కి, పెద్ద పెద్ద అకేషన్స్కి యూస్ఫుల్ అయ్యేలా ఉంది శారీ. ఈ లీవ్స్ ఇచ్చారు కదా చిన్న చిన్న ఫ్లవర్తో, అది హైలైట్. మనకి పోగులు తట్టకుండా ఉండటానికే వీళ్ళు మనకి 1/2 మీటర్ ప్లెయిన్గా ఇచ్చారు. ఆ ప్లెయిన్లో కూడా గ్రీన్ కలర్తో సెల్ఫ్ థ్రెడ్తో డిజైన్ ఇచ్చారు. బ్లౌజ్లో అయితే చిన్న చిన్న రౌండ్ బూటీస్ విత్ బార్డర్ ఇచ్చారు. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.